ఇక జనవరి 26 రిపబ్లిక్ డే వేడుకలతో పాటు 27, 28 తేదీల్లో వైజాగ్లో సిఐఐ సదస్సు కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనేందుకు ఇప్పటికే వివిధ దేశాల ప్రతినిధులు వైజాగ్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో నిరసనలకు పర్మిషన్ ఇవ్వడం కష్టమనేది పోలీసుల వర్షన్. పూర్తి డీటెయిల్స్ వైజాగ్ నుంచి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, జనవరి 26న ప్రత్యేక హోదా కోసం ఆర్కే బీచ్ కు జనం వచ్చే పరిస్థితి ఉందా? అసలు అక్కడ సిచ్యువేషన్ ఏంటి? సమయం ప్రస్తుతానికైతే పోలీసులు ఇటువంటి పర్మిషన్ లేదని చెప్పారు. డీజీపీ సాంబశివరావు చెప్పారు. అలాగే విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ యోగానంద్ కూడా ఇప్పటిదాకా మమ్మల్ని ఎవరు కూడా ఈ నిరసన ప్రదర్శనకి అనుమతి కోరుతూ ఎవరూ రాలేదు, కానీ ఎవరైనా వచ్చినా సరే ఇచ్చే పరిస్థితుల్లో లేవని చెప్తున్నారు. ఎందుకంటే 26వ తారీఖున ప్రభుత్వం తరఫున రిపబ్లిక్ డే సందర్భంగా అనేక కార్యక్రమాలు విశాఖపట్నంలో ఉన్నాయి. 27, 28వ తారీఖున ప్రపంచ సిఐఐ సదస్సులు ఉన్నాయి. కాబట్టి ఈ సిఐఐ సదస్సుల నేపథ్యంలో 50 దేశాలకు చెందిన ప్రతినిధులు వస్తున్నారు. ఇప్పటికే వారి కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. 2000 మంది పోలీస్ సిబ్బంది వారికి కేటాయించడం జరిగింది. ఈ తర్వాత ఎటువంటి కార్యక్రమాలు జరిగినా మిగతా వారికి కేటాయించే పరిస్థితి ఇక్కడ లేదు. కాబట్టి ఇలాంటివి ఏమైనా ఉంటే తర్వాత ఇప్పుడు ప్లాన్ చేసుకోవాలి, కానీ ఈ సమయంలో అయితే పోలీసులుగా మేము అంతకుమించి సహకరించడం పోలీస్ కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. 26వ తారీఖున చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే 27, 28వ తారీఖున సదస్సులకు ముందుగానే వస్తున్నారు. 26 రిపబ్లిక్ డే ఉండడంతో చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడే ఉంటారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులుగా మీరు తగ్గించే చేయమని ఎవరైనా 2 రోజుల క్రితమే చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు డీజీపీ పర్మిషన్ ఇవ్వలేదన్న నేపథ్యంలో సోషల్ మీడియాలో అయితే మరింత ఉధృతంగా దీనికి మేము వస్తామని కొంతమంది అంటుంటే అందరూ తరలి రావాలని కొంతమంది పోస్టులు చేయడం జరుగుతుంది. అలాగే సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు కూడా పవన్ కళ్యాణ్కి మద్దతు తెలుపుతూ కొంతమంది సినీ నటులు కూడా మద్దతు తెలిపారు. కొంతమంది ఇక్కడ స్వయంగా వస్తామని చెప్పడంతో కొంతమంది మేము మద్దతు ఇస్తామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళని చూసేందుకైనా లేకపోతే సినీ ప్రముఖుల అండదండలను పవన్ కళ్యాణ్ ఉన్న క్రేజ్ పట్టు ఇవన్నీ చూసుకున్నట్లయితే మాత్రం మొత్తంగా ఆర్కే బీచ్ కి ఎక్కువగానే జనం వచ్చే అవకాశం అయితే ప్రస్తుతం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు చర్చ కూడా నడుస్తుంది విశాఖపట్నంలో. ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ వస్తాడంట అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా వస్తారని ప్రకటించలేదు, కేవలం మద్దతు ప్రకటించారు. కానీ అభిమానుల్లో మాత్రం పవన్ కళ్యాణ్ కూడా వచ్చే అవకాశం ఉందని ఒక చర్చ నడుస్తున్నంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి తోడు జేఏసీలు ఏవైతే చాలా జేఏసీలు ఉన్నాయి, ప్రత్యేక హోదా కోసం చేసిన జేఏసీలు, అలాగే పొలిటికల్ జేఏసీలు, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ సభకి మద్దతు తెలుసు ప్రస్తుతానికైతే ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. అలాగే కొన్ని పొలిటికల్ పార్టీలు వైసీపీ కానీ అలాగే సిపిఎం పొలిటికల్ పార్టీలు కూడా పవన్ కళ్యాణ్ సభకు మద్దతు తెలపడం జరిగింది. దీంతో ఈ సంఘాల తరఫున కానీ పవన్ కళ్యాణ్ అభిమానుల తరఫున అలాగే జనసేన కార్యకర్తలు చాలా మంది వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే సిఐఐ సదస్సు నేపథ్యంలో చంద్రబాబు నాయుడు 26వ తారీఖు ఇక్కడ ఉంటారనే నేపథ్యంలో పోలీసులు ఎక్కడికెక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా ఎటువంటి అసాంఘిక శక్తులు కూడా రాకుండా చూసేందుకు కూడా బీచ్ రోడ్డు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నగరంలో ఉన్న 4 వైపుల నుంచి చెక్ పోస్టులు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పర్మిషన్ అయితే ఇవ్వలేదు. అయితే పవన్ కళ్యాణ్ మళ్ళీ సాంబశివరావు ప్రెస్ మీట్ తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ ట్వీట్ చేశారు. ఇలా పర్మిషన్ ఇవ్వకుండా యువతను రెచ్చగొట్టదంటూ ఆయన ట్వీట్ చేసిన నేపథ్యంలో మొత్తానికైతే ఇది ఆగే పరిస్థితి లేదని పవన్ కళ్యాణ్ అంటున్నారు. పర్మిషన్ ఇచ్చే పరిస్థితి లేదని పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ కాస్త ఉద్రిక్తమైన పరిస్థితి ఇప్పుడైతే కనిపిస్తూ ఉంది. మొత్తానికి రేపు స్లోగా ఏమైనా మరింత పోలీసు నుంచి ఇంకా పర్మిషన్ ఇవ్వని కానీ లేకపోతే నిబంధనలు విధించి పర్మిషన్ ఇవ్వడం కానీ ఏదైనా జరిగితే దీనికి సంబంధించి శాంతియుతంగా చేసుకుంటామని ఎలాంటి విధానాన్ని రూపొందిస్తున్నామని చెప్పితే మాత్రం జరగవచ్చే అవకాశం ఉంది. లేదంటే ఉధృతమైన పరిస్థితులు అయితే ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. సౌమ్య. ఓకే శ్రీనివాస్.